స్వీట్ పొటాటోని మనము ఒక 6 months వరకు స్టోరేజ్ చేసుకోవచ్చు అండి. అది ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. మనము స్వీట్ పొటాటోని బాగా వాష్ చేసుకునేసి సైడ్ ఎండ్స్ అంతా కూడా మనం కట్ చేసుకునేసి తర్వాత మనము వీటిని పీల్ చేసుకోవాలండి. స్కిన్ అంతా కూడా ఇలా పీల్ చేసుకునేటప్పుడే మనం ఇలా వాటర్ లో నానపెట్టుకునేసి ఉండాలా, లేకపోతే మాత్రం అవి త్వరగా నల్లగా అయిపోతాయండి. తర్వాత మనము వెంటనే కుక్కర్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేసి అలాగే కొంచెం బెల్లం వేసుకోవాలండి. బెల్లం వేసుకోవడం వలన స్వీట్ పొటాటో ఇంకా కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఒక చిన్న టీ గ్లాస్ మైన వాటర్ వేస్తే సరిపోతుందండి. కింద మాడ అంటకుండా ఉండడం కోసం మాత్రమే మనం వాటర్ పోస్తాము అంతే, ఇంకెక్కువ వాటర్ పోయాల్సిన అవసరమే లేదండి. ఇప్పుడు మనము కుక్కర్ క్లోజ్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. చూడండి, నేను ఇప్పుడు ఫోక్ పెట్టి చెక్ చేస్తాను. ఒక 2 విజిల్స్ లోనే స్వీట్ పొటాటో చాలా అంటే చాలా సాఫ్ట్ గా అయితే అయిపోయాయి. ఇప్పుడు మనము స్వీట్ పొటాటోని రూమ్ టెంపరేచర్ కి వచ్చేంత వరకు కూడా మనం వీటిని బయటనే పెట్టేయాలి. ఇవి చల్లగా అయిన తర్వాత మనం ఒక 8 కంటైనర్ బాక్స్ కానీ లేకపోతే జిప్లాక్ బ్యాగ్స్ ఉంటాయి కదండి, వాటిలో అయినా కానీ మనం స్టోర్ చేసుకునేసి నీట్ గా మనం డీ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవడం అంతే. ఇలా డీ ఫ్రిడ్జ్ లో పెట్టేసిన తర్వాత ఇలా అయిపోతాయండి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక 2 పీసెస్ తీసుకొని బయట పెట్టుకునేసి రూమ్ టెంపరేచర్ కి వచ్చిన తర్వాత మనం దీనితో చపాతీ అయినా చేసుకోవచ్చు, లేకపోతే చిన్నపిల్లలకి ఇలా స్మాష్ చేసి అయినా తినిపించచ్చండి. అసలు స్కిన్ ప్రాబ్లమ్సే రావండి వాళ్ళకి, ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ అయ్యి మీకు చెప్తున్నాను.